ప్రతి ఒక్కరి జీవితంలో అందరికీ చాలానే ఆశలు, కోరికలు, గోల్స్ ఉంటాయి. ఇల్లు వెనకాల, కారు వెనకాల పరుగులు తీస్తూ ఉంటారు. మంచిదే. కానీ అది ఎంతవరకు మంచిది? అంతకంటే ముఖ్యమైనవేమి మన జీవితంలో లేవా? అందులో మొదటిది మీ ఆరోగ్యం. మీరు అనేవారు ఆరోగ్యంగా ఉండి, సంతోషంగా లేకపోతే ఎన్ని ఉన్నా ఏం లాభం? ఎందుకిలా మాట్లాడుతున్నానని చెప్పేసి అనుకుంటున్నారా? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆడవారైతే ఏంటి, మగవారైతే ఏంటి, ఇంటికి మూలమైన వారు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చెల్లాచెదరవుతుంది. ఒక గృహిణి లేకపోయినా ఆ గృహిణే ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నా, తను అనే వ్యక్తి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? అవునండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి 37, 38 ఇయర్స్ ఉంటాయి. తండ్రి తర్వాత వ్యాపార బాధ్యతలన్నీ తనే తీసుకొని, ఇద్దరు అమ్మాయిలు తనకి. చాలా ఒత్తిడితో నడిపిస్తూ ఉంది. ఆ ఒత్తిడి కాస్త తన ప్రాణం తీసే వరకు వచ్చింది. ఏమైందో తెలియదు. సడన్‌గా హార్ట్ అటాక్. ఏమవుతుందో తెలిసేలోపే ప్రాణాలు వదిలేసింది. ఎంతో మంచి స్థాయిలో కూర్చోబెట్టాలి నా పిల్లల్ని అనుకున్న ఆ తల్లి ప్రేమ ఇప్పుడు ఏమైంది? ఆ కుటుంబం ఎలా గెట్ అవుతుంది? అందుకే మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. 6 నెలలకు, 3 నెలలకు ఒక్కసారి మన హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి. మనం నమ్ముకొని మన పిల్లలుంటారు. మనకు ఫ్రీగా వచ్చిన వాటిపైన మనము ఎక్కువగా విలువ చూపించము. మనకట్లా ఉచితంగా వచ్చింది మొదట మన మెదడు, మన శరీరం. భగవంతుడు కాళ్ళు, చేతులు అన్నీ సరిగ్గా ఇచ్చి మనని ఈ భూమి మీద తెలివిగా బతకమని పడేశాడు. అలాంటప్పుడు మనకు ఉచితంగా వచ్చిన ఈ శరీరాన్ని మనం కాపాడుకోవద్దా? ఫ్రీగా వచ్చాయని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే ఏది పోయినా తిరిగి రాదు. మన శరీరంలో ఏదైనా పాడైతే తిరిగి వస్తుందా? చిన్న దెబ్బ తగిలితే ఆ గాయమే మానదు. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఒక మరక ఏర్పడుతుంది. అలాంటి ఉచితంగా వచ్చిన వాటికి మనం విలువ ఇవ్వకుండా, ఒక ఇల్లుని ఒక్కసారి కట్టుకున్నవారు అదే తెలివితో, అదే కష్టంతో మళ్ళీ కట్టుకోలేరా? కట్టుకోగలరు కదా! మరి ఎందుకండి ఉచితంగా వచ్చిన, ఫ్రీగా వచ్చిన అతి విలువైన, ముఖ్యమైన, మనకు అవసరమైన మన శరీరాన్ని, మన బంధాలని మనము కాపాడుకుందాం.